మై ఛానల్. ఈరోజు అయితే ఈ లడ్డులు చేయబోతున్నానండి. ఇది హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జసస్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే మాష్ లడ్డు చేయబోతున్నాను. అండ్ మా లాంగ్వేజ్లో మాష్ అంటారు, అండ్ మీ లాంగ్వేజ్లో ఏమంటారో అయితే నాకైతే తెలీదు. తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ మాష్ని ఏం చేయాలంటే మంచిగా దూరగా ఫ్రై చేసేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది, ఓకేనా. ఫ్రై చేసేసుకొని ఇది ఆట మిక్సీ పట్టేసుకొని, ఇది చాలా బలం ఫ్రెండ్స్. పిల్లలకి రోజు ఒక లడ్డు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం మిక్సీలో పెట్టేస్తే అవి కొంచెం ఇదిగా మెత్తగా రాదు, కాబట్టి ఇది ఆటా మిల్లో ఇచ్చారనుకోండి, ఒక కిలో పట్టేసుకొని ఆటా వాళ్ళు మెత్తగా చేస్తారు, కాబట్టి పిల్లలకి అనేది ఏది తగలకుండా మంచి సాఫ్ట్గా ఉండిద్ది అనమాట. ఓకేనా, ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. మంచిగా పౌడర్ అనేది ఇదిగోండి ఇలా రెండల్లాగా వచ్చేసిద్ది అనమాట. ఇది మిక్సీ పట్టేస్తామేమో ఇలా. నేను ఇందులో ఏం చేశానంటే కొంచెం నువ్వులు కూడా ఫ్రై చేసి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పిల్లలకి నడుముకి మంచిది కదా, చిన్నపిల్లలు ఇంకా ఎవరైనా కూడా తినొచ్చింది. తర్వాత ఇందులో అయితే బెల్లం యాడ్ చేసేసుకోవాలి. మీరైతే ఏ బెల్లం యాడ్ చేసేసుకోండి. నేనైతే ఆర్గానిక్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఆర్గానిక్ జాగరిక్ పౌడర్ అనేది నేను యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇది మంచి క్వాలిటీ అనమాట. ఇది వచ్చేసరికి నాకు ప్రైస్ అయితే 110 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏ బెల్లం మీద యూస్ చేసుకోండి. నేనైతే ఈ బెల్లం యాడ్ చేసేస్తున్నాను, చూపించేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాచి అయితే మంచిగా దంచి ఇలాచి యాడ్ చేసేసుకోండి. మంచిగా దంచి పెట్టేసుకోండి ఇలాచి అనేది, ఓకే. ఇలాచి అనేది యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సరికి ఇదిగోండి బెల్లం అనేది ఇందులో వేసేసుకోండి, ఓకే. నేనైతే కప్ బెల్లం వేసాను, అండ్ మీరు ఎంతైనా వేసుకోండి. ఇది బెల్లాన్ని మంచిగా కలపండి. ఇది వేడి ఘీ వేస్తే మనకి లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేయాలి కదా పిల్లల కోసం. ఇంకంతే, పిల్లల కోసం చేస్తూనే ఉండాలి మనం. వీళ్ళు పొద్దున వెళ్తారు మార్నింగ్ స్కూల్కి, నైట్ వచ్చేసరికి ఈవినింగ్ 6కి వస్తారు ఫ్రెండ్స్. అంతవరకు ఏం చేస్తారు? పిల్లలకి మంచి ఫుడ్, ఇంట్లోనే మంచి హెల్తీ ఫుడ్ పెడితే పిల్లలు కూడా ఏంటంటే గ్రోత్గా ఉంటారు. అండ్ రోజు ఒక గ్లాస్ మిల్క్ ఇస్తే పిల్లలకి ఎవరైనా కూడా మంచి కేరింగ్గానే చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇది చేద్దాము. తింటారో లేరో కూడా తెలీదు నాకు, బట్ నేను చేసి పెడతాను. తిన్నారు ఆల్మోస్ట్. నేనేం చేస్తానంటే స్కూల్ నుంచి రాగానే ఇంకా వీళ్ళిద్దరికి ఏం చేస్తాను, పిల్లలు ముగ్గురు తినాలి, అప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవాలి అని చెప్పారనుకోండి, ఇంకా మంచిగా అదొక ఎంతైనా కూడా అది వామిటింగ్ వచ్చినట్టుగా అది మింగేసి తినేసి పాలు తాగి వెళ్తారనమాట. అదొక టెక్నిక్ అనమాట. ఇదిగోండి ఇలా కలిపేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా కాసిన ఘీ అనేది ఇందులో నేనే వేసేస్తున్నాను. అంటే ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం చేత్తో కలుపుకోండి, ఓకేనా. ఇలా ఘీ వేస్తేనే మనకి బాగుంటుంది అన్నమాట. ఘీ లేకపోతే మనకి అసలు టేస్ట్గా ఉండదు లడ్డూలు అనేది, ఓకేనా. అండ్ ఘీ వేయండి. ఇలా కలిపేసి చూపిస్తాను. లడ్డూలు అనేది ఇదిగోండి మంచిగా ఇలా చేసారా ఎంత ఇలా వచ్చిందన్నమాట లడ్డూలు. అప్పుడు ఏంటంటే ఇది మనకి తర్వాత వచ్చేసరికి కొంచెం స్టిఫ్ అయింది అనమాట, ఓకేనా. పక్కన పెట్టేస్తాను. ఇలా మంచిగా మీకు ఎన్ని కావాలో అన్ని లడ్డూలు చేసుకోండి, ఓకేనా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా చాలా మంచిది. రోజుకొకటి తింటే అసలు సూపర్ మంచిది అన్నమాట. అండ్ మా చెల్లికి చేసి పంపించాలి ఫ్రెండ్స్. తను కొంచెం నడుములో కొంచెం తనకి వీక్ ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు తను ఒక్కొక్కటి నువ్వుల లడ్డులు చేసి పెట్టాలన్నమాట. తనకి చాలా వీక్ ఉంది నడుము అనేది, తనకి నడుము ఎక్కువ పెయిన్ వచ్చింది అనమాట. ఇంకా అందుకని డాక్టర్ సజెస్ట్ చేశారు ఏంటంటే
కొంచెం తనకి నడుము కొంచెం వీక్గా ఉంది, కొంచెం బాగా తినాలి, మంచి ఫుడ్ వెళ్ళాలి అని చెప్పారనమాట. ధులాతి మంచి ఫుడ్ తినాలి. ధులాతి బేటే హాతా జరర్ హో క్యావ్ ఇలా అనమాట. మనం మంచిగా లడ్డూలు చేసేసుకోండి. అండ్ మా చెల్లికి చేయాలి, ఈసారి వెళ్ళినప్పుడైనా చేయాలి మా సిస్టర్కి. ఇది ఒక 10 నువ్వుల లడ్డు ఒక 10 చేస్తే కొంచెం రోజుకి ఒక తినిద్ది. నువ్వుల లడ్డు ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ నేను ఇందులో నువ్వులు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇందులో నేను నువ్వులు వచ్చేసరికి 1 కప్ నువ్వులు వేసాను. మనం టీ తాగే కప్పు ఉండిద్ది కదా, కప్తో చిన్న కప్ వేసుకోండి మీరు. ఎందుకంటే నువ్వుల లడ్డు మళ్ళీ సపరేట్గా చేయటం అంటే ఇలా చేసేసుకున్నారు అనుకోండి, ఇంకా 2 మిక్స్ అయ్యి ఉంటే చాలా బాగుంటుంది అండి. హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ట్రై చేయండి. ఓకే, నేను లడ్డూలు మొత్తం చేసేసి మీకు చూపించేస్తాను నెక్స్ట్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, లడ్డు అనేది మనకి రెడీ అయిపోయింది. ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా ఉంది. నెయ్యితోనే చేశాను కాబట్టి చాలా బాగుంది. చూసారా నెయ్యి అనేది ఎలా తగులుతుందో. అండ్ మీరు కూడా ఫ్రెండ్స్ చాలా బాగా పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. రోజుకొక లడ్డు చేస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారనమాట. బోన్స్ చాలా గట్టిపడతారు పిల్లలకి. ట్రై చేయండి. ఓకే బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.